గురించి నేను కూడా 4 మాటలు మాట్లాడతాను అని చెప్పి వారు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా నా మనవి. ముందు ఛానల్ వారికి నా ప్రత్యేక వందనాలు. ఎందుకంటే మాలాంటి కవులను పరిశోధకులను వెలుగులోకి తీసుకొస్తున్నందుకు, ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలకి పరిచయం చేస్తున్నందుకు గాను ఛానల్ వారికి ప్రతి ఒక్కరికి ముఖే ముఖే సరస్వతి సహస్ర వాగ్వీ భవేత్ ఫణి వాగ్వీ భవేత్. సంతోషం. ఈరోజు ఎంతో శుభదినం, చక్కటి కార్యక్రమం. నభూతో న భవిష్యతి అన్న రీతిలో కందుల చంద్రశేఖర్ రాజు గారు అభిమానంతో, ప్రేమతో, ఆధ్యాత్మ పరంగా, శాసన పరంగా, భక్తి పరంగా మమ్మల్ని పిలవడం జరిగింది. చాలా సంతోషం. అయితే మనకి చరిత్ర అనేది మా పురావస్తు శాఖ ఎంతో గొప్పది, ప్రభుత్వము గొప్పది, ప్రజలు గొప్పవాళ్ళు. ఎందుకంటే ఆదరణ అనేది అందరిలో ఉండాలని నా యొక్క కోరిక. కపిలేంద్ర దేవ గజపతి చక్రవర్తి వారి పరిపాలన అమోఘం, అద్వితీయం, ఆనందదాయకం. ఈ మీడియా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కందుల చంద్రశేఖర రాజు గారు భారతదేశంలో హిందూ ధర్మము, సనాతనమైన ధర్మాన్ని గురించి 20 సంవత్సరాలు విస్తృతంగా పరిశోధన చేసి అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగి శాసనాలను సేకరించి వాటి ద్వారా భారతదేశంలో హిందూ ధర్మం ఏ విధంగా పునరుద్ధరించబడాలా, ఆ ధర్మాన్ని పరిరక్షించాలా, హిందూ దేవాలయాలు ఏ విధంగా పరిరక్షించబడుతున్నాయనే దాని గురించి విస్తృతమైనటువంటి పరిశోధన చేసినటువంటి గొప్ప నాయకుడు కందుల చంద్రశేఖర్ రాజు గారు అని చెప్పి తెలియజేస్తూ, అందరం రాజుగారికి ఒకసారి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీనాథ మహాకవి యొక్క వారసులైనటువంటి కావూరి శ్రీనివాస శర్మ గారికి, అదేవిధంగా కందుల రవీంద్ర రాజు గారికి, డేరంగుల సర్వేశ్వర రాజు గారు సంస్కృత పండిట్ గారికి, గుంజా నరసింహారావు సార్ గారికి, తన్నీరు రమణయ్య గారికి, తర్వాత రవీంద్ర రాజు గారికి, సారు కర్ణాటక నుంచి చేసినటువంటి మిగతా రాజువారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నరసింహారావు గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, నా పేరు డాక్టర్ గుంజి నరసింహారావు వడేరాజ్. నేను ఆల్ ఇండియా వడేరాజ్ కౌన్సిల్ అంటే ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చీఫ్ అడ్వైజర్గా దాదాపు భారతదేశం అంతా కూడా పర్యటనలు చేస్తూ ఉంటాను. ఒక మంచి చారిత్రక అంశాన్ని పరిగణలోకి తీసుకొని మరుగుడు పడిపోయిన చరిత్రని ఈరోజు సమాజానికి గుర్తు చేస్తూ ఆ చరిత్రను వెలుగు తీసి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయటం ఎంతో ముదావహం. సమాజానికి, భారతీయ సమాజానికి తెరకు అందని విషయాలను పరిశోధించి ఇలాంటి యువకులు, అడ్వకేట్సు, ఒక ఎన్జిఓ ద్వారా, ఇది యాక్చువల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళు పరిశోధన చేసి సామాజిక చరిత్ర విషయాలను ప్రజలకి, సమాజానికి అందిస్తూ ఉంటారు. కొంచెం ఓపెన్ చేయండి. అయితే ఇలాంటి ఎన్జిఓలు కూడా కొంతమంది తెరకందని చరిత్రలో మరుగున పడిపోయిన విషయాల్ని వెలికి తీసి దాన్ని ప్రజలకు తెలియజేయటం చాలా గొప్ప విషయం. ఈ విధంగా భారతదేశ చరిత్రలో చాలా విషయాలు, అనేక విషయాలు చాలా ఉన్నాయి. ఈ ఇప్పుడు సమాజానికి తెలియని విషయాలు, ఇప్పుడు యువకులకి ఎంతో విద్యాదాయకమైన లిటరసీ రేటు భారతదేశంలో పెరిగినా కూడా చరిత్రలో ఎవరూ చెప్పని విషయాలు పుస్తకాల్లో రాయకుండా ఉంటే వాటిని ఇప్పుడు పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఇలాంటి కార్యక్రమాల వలన మాత్రమే సమాజానికి
సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే మీడియా ద్వారా మాత్రమే సమాజానికి తెలుస్తుంది. ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కపిలేంద్ర దేవ గజపతి సింహాసనం అధిష్ఠించిన రోజు. దీన్ని పురస్కరించుకోవడానికి మన యావత్ భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ యొక్క సహకారంతో ఈయన యొక్క విగ్రహాలు పెట్టుకొని మన హిందూ ధర్మానికి ఎంతో మేలు చేసిన వ్యక్తిగా మనం గుర్తించాలి. సో ఛత్రపతి శివాజీ గారు కంటే ముందు 1435 టైంలో సో ఈయన కపిలేంద్ర దేవ తూర్పు నుంచి దక్షిణ భారతదేశం వరకు ఎంతో శక్తివంతమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన గంగా నది నుండి కావేరీ నది వరకు విస్తరించారు. సో ఇలా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు ప్రాంతాలన్నీ ఈయన పరిపాలించాడు. సో ఇంత పెద్ద గొప్ప సామ్రాట్ని మనం గుర్తించలేకపోతున్నాము. సో ఈయనని గుర్తించాలి. సో అన్ని చోట్ల మనం కపిలేంద్ర గజపతి గారి విగ్రహాలు పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఆయన ఈ సింహాసనం అధిష్ఠించిన రోజుని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నా విన్నపం. చేసి ఒక బుక్కుగా తయారు చేసి సమాజంలోకి పంపించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కపిలేంద్ర దేవ గజపతి విగ్రహాలను ప్రతిష్ఠించి వారి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఎంతో చరిత్ర కలిగినటువంటి చరిత్ర ఇది. ఈ శివాజీ కంటే 200 సంవత్సరాల పూర్వమే తురుష్కుల దాడులు, ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్నటువంటి రోజులు అవి ఢిల్లీలో. అటువంటి దాడులు జరిగినప్పుడు ధైర్యంగా ఎదిరించి ఈ దేవాలయాల్ని, ఈ యొక్క గోవులను, హిందూ స్త్రీ మాన ప్రాణాలను రక్షించినటువంటి గొప్ప చక్రవర్తి కపిలేంద్ర దేవ గజపతి గారు. కాబట్టి వీరి యొక్క చరిత్రను బయటికి తీసి మేము ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కందుల చంద్రశేఖర్ వడియార్ రాజు గారికి మా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మీడియా వారికి కర్ణాటక నుంచి వచ్చేసి అందరికీ నమస్కారము. నా పేరు సత్యనారాయణ రాజు, కర్ణాటక నుంచి వచ్చాను. ఈరోజు చాలా స్పెషల్ డే అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో మరుగున పడ్డ చరిత్రలో మన కపిలేంద్ర గజపతి రాజు గారి ఒక చరిత్ర కూడా ఉంది. శివాజీ కన్నా, ఛత్రపతి శివాజీ కన్నా ముందే 200 సంవత్సరాల ముందే హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడి ఎన్నో దేవస్థానాలని రక్షించినటువంటి రాజు మన గజపతి కపిలేంద్ర దేవ గారు. ఈయన 591వ పట్టాభిషేక దినోత్సవము ఈరోజు. కావున ఇది స్పెషల్ డే అనే చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి కందుల చంద్రశేఖర్ రాజు గారికి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.